పక్కకి రానా జెండా ఎందుకు బాబన్న ఎవరో ఎండ కదా మాట్లాడండి. సెల్ ఫోన్లు వేడెక్కిపోయినాయి గట్టిగా పబ్లిక్ గట్టిగా. నమస్కారం. ఈరోజు కాంగ్రెస్ పార్టీ 139వ స్థాపన దినం. భారతదేశం సుభిక్షంగా ఉండాలనే కోరికతో, భారతదేశం బాగుండాలనే లక్ష్యంతో 1985లో దాదాపు 139 సంవత్సరాలకు ముందు భారత అభ్యున్నతి కోసం కాంగ్రెస్ పార్టీ ఆ రోజు నుంచి ఈ రోజు వరకు దేశ ప్రజల సౌభాగ్యతే లక్ష్యంగా, దేశ ప్రజల అభ్యున్నతే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావం చెందినప్పటి నుంచి ఇప్పటి వరకు నిర్విరామంగా కృషి చేస్తూ భారత ప్రజల కోసం, భారతదేశ అభివృద్ధి కోసం, ప్రపంచ పటంలో భారత ఖ్యాతి కోసం లక్ష్యంగా పెట్టుకొని పనిచేస్తున్న పార్టీ కాంగ్రెస్ పార్టీ. అలాంటి కాంగ్రెస్ పార్టీకి ఎంతోమంది అధ్యక్షులు, ఎంతోమంది నాయకులు, కార్యకర్తలు, భారతావనిలో పుట్టి పెరిగిన మహామహులు, గొప్ప వ్యక్తులు చాలామంది పనిచేశారు. భారతదేశం ఇంతవరకు ఇంత అభివృద్ధి చెందిందంటే దానికి ఏకైక కారణం కాంగ్రెస్ పార్టీ. 1985 నుంచి స్వతంత్రం వచ్చే వరకు, స్వతంత్రం వచ్చిన తర్వాత భారతదేశ అభివృద్ధి కొరకు భారతదేశంలో ఏ విధంగా ముందుకు పోవాలో ఆర్థికంగా, సామాజిక పరంగా, వైజ్ఞానిక పరంగా ప్రతి ఒక్క విషయంలోనూ కాంగ్రెస్ పార్టీ ద్వారా భారతదేశం ఎంతో పురోభివృద్ధి చెందింది. అందులో భాగంగానే స్వతంత్రానికి ముందు, స్వాతంత్రం కోసం, స్వతంత్రం తర్వాత భారతావనికి రాజ్యాంగం కోసం, రాజ్యాంగం తీసుకున్న తర్వాత ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం, దాని తర్వాత ప్రజల అభ్యున్నతి కోసం అడుగడుగున ప్రతి విషయంలోన కాంగ్రెస్ పార్టీ భారతావని కోసం నిర్విరామంగా కృషి చేసింది. అలాంటి కాంగ్రెస్ పార్టీ ఈరోజు మరొక్కసారి కేంద్రంలో అధికారంలోకి వచ్చి మరొకసారి అధికారంలోకి వచ్చి మన భారతదేశాన్ని ఎంతో ముందుకు తీసుకెళ్లాలని యావత్ భారత ప్రజలందరూ ముక్తకంఠంగా కోరుకుంటున్నారు. రాబోయే 24లో కాంగ్రెస్ పార్టీ మరీ ముందుకు వస్తుంది. రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అవుతారు. అందులో భాగంగా ఆంధ్రప్రదేశ్లో కూడా 24లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాబోతా ఉంది. ఇప్పుడున్న పాలక ప్రతిపక్షాలు ప్రజలను విస్మరించి, ప్రజల అభివృద్ధి కాకుండా ప్రజల ఓటు కోసం మాత్రమే వాళ్ళు పనిచేస్తూ ఇంతవరకు వాళ్ళు ఆంధ్రప్రదేశ్ ప్రజలను మోసగిస్తూ వచ్చారు. కానీ దాన్ని కంప్లీట్గా తుడిచేసి కాంగ్రెస్ పార్టీ ప్రజాభ్యున్నతి కోసం, ప్రజల అభివృద్ధి కోసం పాటుపడుతూ రాబో రోజుల్లో 24లోనే కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్లో అధికారం కోసం లక్ష్యంగా పెట్టుకొని కేంద్రం కానీ రాష్ట్రంలో కానీ కాంగ్రెస్ పెద్దలు పనిచేస్తూ వచ్చినారు. ఇదే విధంగా 24లో రాష్ట్రంలోనూ కేంద్రంలోనూ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి కాంగ్రెస్ పార్టీ ద్వారా భారతదేశాన్ని
సుభిక్ష స్థానంలో నిలపడానికి మరొకసారి కృషి చేస్తూ దీన్ని ఎల్లప్పుడూ భారతదేశానికి దిశ కాంగ్రెస్ పార్టీనే ముందు ఇప్పుడు ఇంకెప్పుడు ఎల్లప్పుడు కూడా కేవలం కాంగ్రెస్ పార్టీనే భారతదేశానికి దిశానిర్దేశం చేస్తుంది, భారతదేశ అభ్యున్నతికి పాటుపడుతుందని ఈ సందర్భంగా నేను అందరికీ తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను.